జగన్ ఒక పిచ్చి తుగ్లకని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ మావిగన్ అంటే కూటమి ప్రభుత్వం భయపడట్లేదని, ప్రజలే భయపడుతున్నారని అన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, హత్య రాజకీయాలు ఆయనకు అలవాటేనని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి జగన్ కి భయం మొదలైందన్నారు. అందుకే అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అసెంబ్లీలో ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. ఎన్నికలైన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, ఇక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగన్ అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జిఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగని చెప్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా ఈ రాష్ట్రానికి? ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొగ్గులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే రప్పా రప్పా అంటూ ఉన్నాం. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నాం. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చిమ్ముతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి, అరే రేపు కూడా మన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే, అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి.